దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము ఒక దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుటకు పరిపూర్ణమైన సందేశాలు దేవుడు మీతో మాట్లాడుతున్న విధానమును బట్టి ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన ఆత్మీయులైన మీ అందరిని బట్టి ప్రభువుకు నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ మీకు నా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ ఆత్మీయ క్షేమము కొరకు, మా ఆత్మీయ మేలు కొరకు ప్రభువు తన పరలోకపు సంగతులను ఎన్నింటినో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు అన్నారు, కేవలము వినువారు మాత్రమై ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. దేవుని ప్రియబిడలారా, వినడము గొప్ప కాదు, కానీ వాక్య ప్రకారముగా ప్రవర్తించుట చాలా గొప్పది. దేవుడు ప్రతిదినము కొన్ని శ్రేష్టమైన సంగతులు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమును కూడా ప్రభువుతో మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనలను ఆయన హెచ్చరించనై ఉన్న సంగతి ఏమిటి అనగా, దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గము ఎలాంటిది, దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గము ఇది వరకు నేను ప్రతిష్ఠించిన మార్గము అని కొన్ని మార్గాల గురించి గడిచిన సందేశాల్లో మాట్లాడుతూ వచ్చాను. ప్రియులారా, ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో దాదాపు 1600 పైబడిన సందేశాలు ఉన్నాయి. ఒక సందేశముతో ఒక సందేశము పొందిక లేకోకుండా 1600 సందేశాలు అంటే 800 గంటల ప్రసంగాలు ఉన్నాయి. 800 గంటల ప్రసంగాలు దేవుడు ఈ దీనదాసుని నిలవబెట్టుకొని ఈ 4-5 సంవత్సరాల్లో ఎన్నో విషయాలు ఆత్మదేవుడు మీతో మాట్లాడమని చెబుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా ఎన్నో సందేశాలు నేను సిద్ధపరచుకున్నాను. సందేశాలు మీతో పంచుకోవడానికి కావలసిన ఆర్థిక, శారీరక, మానసికమైన అవసరతలు కూడా తీర్చబడులాగున మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకనగా ఈ ప్రసార మాధ్యమాలు మీ దగ్గరకు వస్తున్నంత సులభతరం కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియులారా, ఇవి ఎంతో వ్యయ ప్రయాసలు. మందిరంలో నేను, అలాగే సేవకురాలు, విశ్వాసులము ప్రార్థనాపూర్వకముగా మేము ఈ సందేశాలను షూట్ చేస్తున్నప్పుడు ఆత్మీయులు ప్రార్థనా ఛానల్ ద్వారా ఎడిటింగ్ చేయబడి అటు ఛానల్లోనూ అటు యూట్యూబ్లోనూ ప్రసారాలు కావడానికి ఎంతో వ్యయముతో కూడినది. కానీ ప్రభువు తన గొప్ప కనికరాన్ని బట్టి ఈ పరిచయం ముందుకు తీసుకువెళ్తున్నాడు. మీ ప్రార్థన సహకారాలు అందిస్తూ ప్రోత్సహించండి. రండి, దేవుడు మన కొరకై ఏర్పరిచిన మార్గము ఎలాంటిదో కొన్ని మార్గాలను మనం చూద్దాం. యూదులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి దేవుని మాటగా మనం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున చాలు. ప్రియులారా, మార్గము అనబడేది మన సందేశములో ప్రాముఖ్యమైనటువంటి విషయము. దైవదాసుడు, హెబ్రీ గ్రంథకర్త, ఈ గ్రంథాన్ని కూడా పౌలు రాశాడు అని చెప్తారు పెద్దలు. ఏది ఏమైనా రాసిన వ్యక్తి పేరు కన్నా రాయించిన పరిశుద్ధాత్ముడైన దేవుడు గొప్పవాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఆయన అన్నాడు 10వ అధ్యాయము 19 హెబ్రీయులకు రాసిన పత్రికలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అన్నాడు. అంటే యేసు ప్రభుల వారు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన కొన్ని మార్గాలను మన కొరకు ప్రతిష్ఠించాడు. అప్పుడప్పుడు గృహ ప్రతిష్ఠ అని, మందిర ప్రతిష్ఠత ఆరాధన అని, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఈ మందిరాన్ని దేవుని పరిచర్య జరుగుటకు ప్రతిష్ఠిస్తున్నాం అని రిబ్బన్ కట్ చేస్తారు. ప్రతిష్ఠత ఆరాధన ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు, ఓహో, ఇది దేవుని పని మాత్రమే జరగడానికి ఏర్పాటు చేయబడిన మందిరం అని మనకు అర్థమవుతుంది కదండి. అలాగట దేవుడు కూడా తన ప్రియబిడ్డలమైన మనందరి కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గాలు అని అన్నాడు. ఏంటా మార్గాలు? ఏ మార్గాలను ఆయన ప్రతిష్ఠించాడు? యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఒక అద్భుతకరమైన మాట మాట్లాడాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. యేసు ప్రభుల వారు అన్నారు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూ, ఐఎమ్ ద లై అన్నాడు. నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఈ మాట ఈ భూ ప్రపంచములో ఎవ్వరూ చెప్పలేదు ప్రియులారా. ఏ గ్రంథాలలో కూడా నేనొక్కనే మార్గం అని చెప్పగలిగిన వ్యక్తి శక్తి ఎవరు లేరు నాకు తెలిసి. అలాగూ చెప్పిన ఏకైకమైనటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ మాట ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పబడిన మాట. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే ప్రతిష్ఠించిన మార్గం. ఏంటి ప్రభువా మీరు ప్రతిష్ఠించిన మార్గం అని మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రతిష్ఠించిన మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. మూల వాక్యాలను మనం ముందుకు పెట్టుకొని, ఇక వాక్యములో ఆయన మన కొరకై ప్రతిష్ఠించిన మార్గము, మన కొరకై ఏర్పరిచిన మార్గం ఏంటా మార్గం చూద్దామా? రండి మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 13వ వచనము, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? చాలు. ఆసాపు అనబడే ఒక దైవదాసుడు, ఈయన రాజైన దావీదు యొక్క దేవుని మందిరములో అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుట దేవుని స్తుతించువాడు. ఈయన ఆరాధికుడు, దేవుని సేవకుడు అని చెప్పవచ్చు. ఈ ఆసాపు గారు మాట్లాడుతూ దేవుని మార్గాలలో ఒక మార్గాన్ని చెబుతున్నాడు. యేసుప్రభు అన్నాడు అక్కడ 14:6 యోహాను సువార్తలో, నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు. ఎలాగ ప్రభువా మీరే మార్గమని మేము తెలుసుకోవడం? ఎలాగ ప్రభువా మీరే సత్యమని మేము తెలుసుకోవడం? ఎలాగ ప్రభువా మీరే జీవమని మేము తెలుసుకోవడము అని అంటే, ఇదిగో ఆసాపు జవాబు చెబుతూ అంటున్నాడు 77వ కీర్తన 13వ వచనంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ప్రభువునందు ప్రియులారా, ఆయన మార్గము, ఆయన మన కొరకు ఏర్పరిచిన మార్గము, మనము నడవలసిన మార్గము, మనము పయనించవలసిన మార్గము పరిశుద్ధ మార్గము. ఎందుకని? ఎన్నో మార్గాలలో ఏ మార్గములో చాలామంది అడ్డదిడ్డగా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు మేము పులివెందల్లో ఉన్నాం. పులివెందలకు రావడానికి ప్రొద్దుటూరు వైపు నుంచి ఒక రూట్ ఉంది, జమ్మలమడుగు నుంచి ఒక దారి ఉంది, అనంతపురం నుంచి ఒక దారి ఉంది, కదిరు నుంచి ఒక దారి ఉంది, కడప నుంచి ఒక దారి ఉంది, ముదిగుబ్బ నుంచి ఒక దారి ఉంది. ఉదాహరణకు మేమున్న ఊరు గురించి చెప్తున్నాను. ఈ దారులు ఎటు వచ్చినా పులివెందులకే తీసుకొని వస్తాయి. చాలామంది చెప్పేదంటే, ఎటు వెళ్తే ఏముందండి, ఏ మార్గంలో వెళ్తే ఏముందండి,
ఏ దేవుడైతే ఏముందండి, అందరూ అక్కడికే కదా వెళ్ళేది. ఈ ప్రశ్న మనకు తరచూ వినపడుతుంటుంది కదండి. ఎవరైతే ఏముందండి దేవుడు, అందరూ ఒకరే కదండి అనేవాళ్ళు లోకంలో మనం చాలా మందిని వింటూ ఉంటాం. అయితే ప్రియులారా, నేను ఊరికి వెళ్ళే మార్గాల గురించి కాకుండా ఏ దేవుడైతేనేముందండి అన్న సందర్భం వస్తుంది చూడండి. ఎలాగైతేనేమండి అందరం పరలోకమే కదండి వెళ్ళేది అని చెప్పేవారికి మాత్రం ఒక జవాబు చెప్పగలను. ఎలాగో తెలుసా? ఆయన అన్నాడు, ఆసాపు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఆయన ఎలాంటి వాడో తెలిసి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం ఎలాంటిదో తెలిసి ఉండాలి. భీమవరం రావడానికి 10 దారులు ఉండొచ్చు, రాజమండ్రికి వెళ్ళడానికి 100 దారులు ఉండొచ్చు, కాకినాడ వెళ్ళడానికి అనేక దారులు ఉండొచ్చు, హైదరాబాద్ వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ ప్రియులారా, ఏ ఊరు నుంచైనా వెళ్ళడానికి రైట్ వే ఒకటి ఉంటుంది కదండి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి దారి శ్రేష్టమైనది ఒకటి ఉంటుంది, అడ్డదారులు కాదు. అలాగే దేవా నీ మార్గము పరిశుద్ధమైనది అని అంటే ముందు ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్న దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో యెషయా అనబడే ఒక గ్రంథం ఉంది. అందులో 6వ అధ్యాయం ఉంది. మొదటి నుంచి మీరు తర్వాత చూస్తే, మహాకాశమందు దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు దేవుని దూతలు గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఏమనో తెలుసా? పరిశుద్ధుడు 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 అని. అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను. మనం ఆరాధించే దేవుడు ఊరు 4 రోడ్ల మధ్యలో పెట్టబడిన సిమెంట్ బొమ్మ కాదు. ఆయన పరిశుద్ధుడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తే, ఆ ప్రియ ప్రభుల వారు లోకానికి ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు మీరు అడగండి, మిమ్మల్ని అడుగుతాను నేను, ఏ దేవుడైతేనేముందన్నా అందరూ పరలోకమే కదా, స్వర్గమే కదా అని అంటే, భూమి మీద నివసిస్తూ ఉన్న మానవుడు ఈయన పరిశుద్ధుడు అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారు? కామ క్రోధ మద మత్సర్యములు లేనివాడు, నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అండి, క్రైస్తవుడు ఎప్పుడు మాట్లాడినా రోషంతో పౌరుషంతో మాట్లాడతాడు. కారణం ఏంటో తెలుసా? సూర్యునిలో మచ్చ లేదు, నేను ఆరాధిస్తున్న ప్రభువులో అపరిశుభ్రత లేదు. పరిశుద్ధుడు, దేవుడు అనుటకు యోగ్యుడు, ఆరాధనకు యోగ్యుడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా రావాలి ప్రియులారా, పరిశుద్ధమైన మార్గములో రావాలి. అందుకే వ్రాయబడింది, దేవా నీ మార్గము పరిశుద్ధ మార్గము. ప్రభువునందు ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవారు పరిశుద్ధులై ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళే మార్గము పరిశుద్ధత ఉండాలి. ఇదివరకే చెప్పాను, మార్గము అనంటే నడవడిక, మన నడతను చూయించేది అని. దేవునిందు ప్రియమైన వారలారా, ఈరోజు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గము. రెండవది ఆయన మార్గం ఎలాంటిదో చూద్దామా? ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనాన్ని చదువుదాం. ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. చాలు. రెండవది ప్రియులారా, మన దేవుడు మన కొరకై ఏర్పరచబడిన మార్గము జీవ మార్గము. ఇక్కడ కూడా మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఆయన పరిశుద్ధుడు అన్నది ఎంత సత్యమో, ఆయన జీవము గలవాడు అన్నది కూడా అంతే సత్యం. ఈ ప్రపంచంలో అనేక మంది పుట్టారు, చనిపోయారు. అందుకే మీరు ఎక్కడైనా మరణపు వార్త దగ్గర ఒక శ్లోకం వింటుంటారు,
ప్రతి మానవుడు అంటే పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు అని వింటూ ఉంటారు. అంటే పుట్టడం గిట్టడం అదే మీరు చూస్తూ ఉన్నారు. కానీ నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టడం గిట్టడమే కాదు ప్రియులారా, మరణమును సైతం జయించి లేచిన వాడు, విజయశీలుడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. ఆయన చనిపోయి అంతటితో చాప్టర్ క్లోజ్ అయింటే ఈరోజు ఆయన గురించి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఈ భూప్రపంచంలో అనేక మంది సమాధులు ఉన్నాయి, అనేక మంది సమాధులు. ఈరోజు కూడా సమాధులను పూజిస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఈరోజు కూడా చనిపోకముందే సమాధులు తొలిపించుకున్న వారు ఉన్నారు. భూమండలము మీద ఖాళీ సమాధి అనగా ఆయనను పాతిపెట్టబడిన తర్వాత ఆయన పునరుత్థానుడై లేచుట వలన ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉంది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తుదే ప్రియులారా. ఈరోజు కూడా ప్రపంచపు నడిబొడ్డున ఇజ్రాయేలు అనబడేటటువంటి దేశములో ప్రపంచం అందరూ కూడా వెళ్ళి వెతకగలిగిన రీతిగా, ఆశ్చర్యపోయే రీతిగా ఖాళీ సమాధి ఉంది. ఎందుకో తెలుసా? ఆయనను మరణము బంధించుట అసాధ్యమని రాయబడింది. ప్రియులారా, మరణము మీద అధికారము ఎవరికి ఉంటుంది అని అంటే, మొదటి మాట చెప్పాను కదండి, పరిశుద్ధ మార్గముని. పరిశుద్ధంగా బ్రతుకు వారికి మరణము మీద అధికారం ఉంటుంది. ప్రియులారా, దేవునిందు ప్రియమైన వారులారా, నేను ఆరాధిస్తున్న ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మరణమును గెలిచి లేచెను ఆయన. అందుకే భక్తులు ఏమన్నారో చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాం. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చాలు. దావీదు ఒక ప్రవచనం అక్కడ రాయబడింది. మీరు 25 నుంచి చూస్తే, ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు అని దావీదుని గురించి చెప్పాడే మాట కాదు ప్రియులారా, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. దావీదు సమాధి నేటికి భూమి మీద ఉంది. ఆ సమాధిలో కుళ్ళు పట్టిపోయిన శవము, ఆ యొక్క ఇవి ఉన్నాయి, స్కెలిటన్స్ ఉన్నాయి, అస్థిపంజరాలు ఉన్నాయి, దేహమంతా తినివేసింది. కానీ సమాధిలో ఏమీ లేవకుండా సమాధి ఖాళీగా ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఇప్పుడు ఆ జీవ మార్గానికి వెళ్ళాలి అని అంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 15:24 వచనాన్ని చూస్తున్నాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చాలు ప్రియులారా, ఇప్పుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి అని అంటే బుద్ధిమంతుడు అనబడేవాడు సృష్టికర్త పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారిని కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధమైన మార్గములో మనము నడిచినట్లయితే ఆ ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ మార్గములో నడిచిన వారికి జీవ మార్గము దొరుకుతుంది, జీవాధిపతి అయిన దేవుని కలుసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక మార్గంలో మనం వెళ్తున్నాము అని అంటే ఆ మార్గానికి అంతం ఉంటుంది కదా, ఆ గమ్యానికి చివర ఉంటుంది. అందుకే మన భూమి మీద మాట్లాడుతుంటాం, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అంటాం. అంటే అర్థం ఏమని? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అని అర్థం. అలాగే పరిశుద్ధమైన మార్గంలో వెళ్తే పరిశుద్ధుడైన యేసును కలుసుకుంటాం. అక్కడికి వెళ్ళి జీవ మార్గములో వెళ్తే జీవాధిపతి అయిన ప్రభువును మనం చేరుకుంటాం. అందుకే దేవుడు ప్రతిష్ఠించిన మార్గము పరిశుద్ధమైనది, జీవ మార్గము. ఆ మార్గములో మనము పయనించాలి. మూడవది ఆయన మార్గం ఏంటో చూద్దామా? రండి ప్రియులారా చూద్దాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 76, 79 కలిసి ఉన్నాయి.
మనకు 79వ వచనంలో ఆ మాట రాయబడింది. చూద్దాం ప్రియులారా. మరియు ఓ శిశువా, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తను నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చాలు ప్రియులారా. మూడవది ఏ మార్గము? దేవుడు ఏర్పరిచిన మార్గము సమాధాన మార్గము. ప్రభునందు ప్రియులారా, ఆయన మార్గము ఎలాంటిది అంటే ఆయన సమాధానపరిచేది. ప్రభునందు ప్రియులారా, నేను ఒక చక్కటి మాట మీతో మాట్లాడతాను. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు అందరూ ఆయనను శత్రువుగా భావించారు, అందరూ ఆయనను విరోధిగా భావించారు. కానీ మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి. భూమి మీద నా ప్రియ ప్రభుల వారు జీవించిన 33.5 సంవత్సరాలలో ఎవరిని ఆయన శత్రువుగా భావించాల. అందరి మేలు కొరకై ప్రయాసపడినవాడు, అందరి రక్షణ కొరకై ప్రయాసపడినవాడు. ఎంత గొప్ప దేవుడండి. అందుకే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను. స్థానిక సంఘంలో మనం జీవించిన దినాలలో కత్తెర మాదిరి ఉండకూడదంట ప్రియులారా. అంటే కత్తెర స్వభావం ఏంటి? అతుకబడిన వస్త్రాన్ని 2 భాగాలు చేసి విడగొట్టడం. వస్త్రం ఒకటే, దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు 2 తునకలు అయిపోతుంది, ఇటువైపున ఒకటి ఇటువైపున ఒకటి. దేవుని బిడ్డలు కలిసి ఉన్న వారినో, కలిసిన కుటుంబాలనో, సంఘాలనో, ఆత్మీయులను విడగొట్టేవారుగా ఉండకూడదు. సూది స్వభావం ఏంటండి? అది మిషన్ మీద ఉన్న, చేతిలో ఉన్న, వేరుగా ఉన్న భాగాలను ఒకటి చేస్తుంది కదండి, ఒకటి చేస్తుంది. యేసు ప్రభుల వారిని మీరు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చూడండి. ఒక తండ్రికి కుమార్తె వేరైపోయింది, అంటే చనిపోయింది. దుఃఖ సాగరంలో ఆయన ఉన్నాడు. ఆ బిడ్డను బ్రతికించి ఆ తండ్రికి అప్పగిస్తున్నాడు. ఒక శతాధిపతి దాసుడు రోగి అయి ఉన్నాడు, మంచం పట్టి ఉన్నాడు. వాని స్వస్థపరిచే యజమానునికి అప్పగిస్తున్నాడు. ఒక తల్లి ఒక్కడే కుమారుడు చనిపోయి రోధిస్తుంది. పాడిన ముట్టి స్వస్థపరిచి తల్లికి అప్పగించాడు. ఆయన ఎక్కడ చూసినా కలిపేవాడు ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారు మొట్టమొదట ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులోని ధన్యతలను ప్రారంభిస్తూ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అన్నాడు. భూమి మీద దేవుడు మనకు ఏర్పరిచిన మార్గము ఎలాంటిది అంటే సమాధాన మార్గం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చాలు ప్రియులారా. ఎలాంటి మార్గమట? దేవుని రాజ్యం అనేది భోజనం పానం కాదు. ఈ లోకములో ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే, ఇక్కడట దేవుని కొరకు బ్రతికితే పరలోకమందు అనేక మంది అమ్మాయిలను ఇస్తారట మనకు. అక్కడ చిందులేయడానికి, నాట్యం ఆడడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి, స్వర్గం అనబడేటటువంటి చోటులోనికి మనం వెళ్తాము. కాబట్టి ఇక్కడ కష్టమైన నష్టమైన బ్రతకండి అని అంటారు. ఏమండి, అదేమన్నా క్లబ్బా? పరలోకం అనబడేది లేదా స్వర్గం అనేది క్లబ్బా అండి? నా క్లబ్బుగా అక్కడ చేరడం ఎందుకు? ఇక్కడే ఉన్నాయి కదా క్లబ్బులు. రాత్రి 12-1 గంట వరకు ఉన్నాయని ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి కదా, తొందరగా మూత వేయండి, పాడైపోతున్నారు సమాజం అని. పరిశుద్ధమైనటువంటి జీవ మార్గము గుండా, పరిశుద్ధమైన మార్గము గుండా ప్రయాణించిన వారు సమాధానకరమైన మార్గంలో వెళ్తారు ప్రియులారా. అంటే సమాధానవరుడైనటువంటి ప్రభువును చేరుకుంటారు సంతోషభరితంగా. అందుకే అక్కడ రాయబడింది చూడండి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి
ఆనందమునై ఉన్నది. సంతోష సమాధానాలు కలిగినదండి మనం ఏర్పరచుకునేటటువంటి క్రీస్తు మార్గం. అందుకే ఆయన అన్నాడు, దేవాని మార్గము పరిశుద్ధమైనది, దేవాని మార్గము జీవ మార్గము, దేవాని మార్గము సమాధాన మార్గం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, చాలా విషయాలు ఉన్నాయి 119వ కీర్తనలో. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 32వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 32వ వచనాన్ని మనం చూద్దాం. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని మార్గము ఆజ్ఞల మార్గము అంటే ఈ లోకములో పయనిస్తూ ఉన్నప్పుడు కొన్ని క్రమాలు నేర్పించి నడిపించే మార్గం. రన్నింగ్ రేస్లో పరిగెత్తే వాళ్ళు, పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు, అటువైపున ఒక గీత ఇటువైపున ఒక గీత ఉంటే మధ్యలోనే పరిగెత్తాలి. ఇంకా అన్ని గీతలు ఉన్నాయి కదా, నా వెనక చాలా మంది ఉన్నారులే, నేను ముందు వెళ్తున్నాను కాబట్టి ఏ గీతలో అయితే ముందు నేను ముందు వెళ్తా అంటే నువ్వు ముందు వెళ్ళినా ఫస్ట్ రావు, నీ లైన్లో నువ్వు పరిగెత్తాలి. అలాగే ఎటు పడితే అలాగూ బ్రతికి ఏదో పాపం చేసి ఇటు పుణ్యం కొద్ది దాన ధర్మాలు కూడా చేసి నేను పరలోకం వెళ్తా అంటే వెళ్ళవు. పాపం చేసి పుణ్యం చేయడం కాదు, పాపము చేయకనే పుణ్యానుసారంగా నీతియుక్తంగా ఆజ్ఞల మార్గములో పయనిస్తే ప్రభువును చేరుకుంటావు ప్రియులారా. అందుకే నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మార్గము ఆజ్ఞల మార్గము. ఇంతకు ఏంటి ఆయన ఆజ్ఞలు? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, నూతన నిబంధన వచ్చేసరికి 2 ఆజ్ఞలు వచ్చాయి. ఒకటి, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, మొదటిది. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది అండి ఆయన మార్గం. ఆ మార్గాన్ని మనం ఎంచుకోగలిగితే, ఆ మార్గంలో మనం పయనించగలిగితే మన ప్రియ ప్రభుల వారిని మనం చేరుకుంటాం, ఆయనతో యుగ యుగాలు ఆనందిస్తాం. తలలోంచుదామా? ఈరోజు వరకు నీ మార్గాలు ఏవో నాకు తెలియదు, ఈరోజు నీ మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మార్గములో పరిశుద్ధంగా, జీవ మార్గములో 10గురితో సమాధానంగా ఆజ్ఞల మార్గమున పయనిస్తూ నిత్యత్వాన్ని చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా. నేను నమ్మిన బిడ్డలకు మీరు ఏర్పరిచిన మార్గము ఎలాంటిదో మీ లేఖనాలలో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నాయనా. మీ మార్గమును మేము తెలుసుకొనుటే కాకుండా ఆ మార్గములో మేము పయనించుటకు, ఆ మార్గము గుండా పయనిస్తూ మిమ్మల్ని చేరుకొనుటకు సహాయం చేయండి. ఇప్పటికీ వాక్యమైన బిడ్డలు ఎవరైనా తప్పు మార్గములో తమ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉన్నట్లయితే సరైన మార్గములోనికి తమ జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.